అయ్యో ఎంత రక్తం! ఒరే గుడ్డు, డాక్టర్ని తీసుకురా. అబ్బులు, నన్ను నా తమ్ముళ్ళని ఎముకలు ఎరుకొట్టినోడ్ని ఎముకల్లో సున్నం లేకుండా చేసావు. షబాష్! ఇప్పుడు నాకు అర్థమైంది అంజలి మేడం నిన్ను ఎందుకు పిలిపించిందో అని. బ్రదరు, సంగీత నాకు కావాలి. అది నాకు కాబోయే పెళ్ళావరా? ఏంటి భయ్యా, దాన్ని నువ్వు చేసుకున్నావు అనుకో, నీకు దొరికేదేంటి కంచం మంచం తప్ప. ఒకే ఒక్కసారి మా తమ్ముడు దాన్ని రేప్ చేస్తాడు. అందుకు నువ్వు హెల్ప్ చేసావనుకో, నువ్వు ఏ బిల్డింగ్ అయితే కూర్చున్నావో ఈ మొత్తం నీ పేరు రాయించేస్తా. నిజమా? యా. అయితే ఓకే, నీ తమ్ముడిని రెడీగా ఉండమను. అమ్మా, అన్ని దెబ్బలు తినప్పుడు గుర్తుకు రాలేదా అబ్బా అమ్మా? నువ్వు కన్నెర చేస్తే కాళ్ళకు పంచెప్పి పారిపోయే వెదవ నా కొయ్యలు. అట్లా కొడతా ఉంటే నువ్వెట్లా ఊరుకున్నావయ్యా? నీ కంట్లో ఎర్రజెరు చూస్తే గుండాకి చావాలి కదయ్యా వాళ్ళు. నాకు వాళ్ళ మీద కోపం లేదు, నా చెల్లెల మీద ప్రేమ. అన్ని దెబ్బలు తింటుంటే ఏ చెల్లికైనా కన్నీళ్లు తెరకపోతాయా అని ఆశ. నా ఒళ్ళు చిట్లి రక్తం కారుతుంటే ఒక్క రక్తపు బొట్టైనా చూసి ఏ ఒక్క చెల్లైనా అన్నయ్యా అని పరిగెత్తుకు రాకపోతుందా అని ఆశ. నీ ఆశ ఏమైంది? చిన్నమ్మ అని పిలిస్తే ఆ చెవిటి దానికి వినిపించిందా? నువ్వు చూపిస్తున్న అన్న ప్రేమ ఆ గుడ్డి వాళ్ళకి కనిపించిందా? కనిపిస్తుంది. కనిపించే రోజు వరకు ఎదురు చూస్తాను. ఏంటి మళ్ళీ ప్రాబ్లమ్సా? నీకు చెప్తే నువ్వేమన్నా ఆరుస్తావా తీరుస్తావురా? ఆరుస్తాను, తీరుస్తాను. ఏంటో చెప్పు. మంచం మీద కూర్చుంటే కాళ్ళే కింద నువ్వేం తీరుస్తావురా? సర్లే, ఏంటో చెప్పు. ఇదేంట్రా? ఆకాశం మబ్బులు కనబట్లా? అదేంట్రా? భూదేవి రోడ్లు కనబట్లా? ఓకే. ఇదేంట్రా? పొట్లకాయ. ఇదేంట్రా? కంద దుంప. హలో, ఆర్టీసీ బస్సు, ప్రకాశం బ్యారేజీ. అరే, నా తెలియకడతాను. నేను మందు కొట్టానా మీరు మందు కొట్టారా? అంతా రివర్స్ లో మాట్లాడుతున్నారు. అబ్బులేనప్పుడు ఎందుకు పనికిరని తొట్టిగాంగు మీకే ఇంత పౌరుషం వస్తే రాయలసీమ బిడ్డ సమరసింహారెడ్డికి కొట్టకుండానే పౌరుషం రావాలి గాని అన్ని దెబ్బలు ఎలా తిన్నాడబ్బా? అబ్బులా సమరసింహారెడ్డి. అష్టమ్యాయాం భానువాసరే శుభ నక్షత్రే శుభయోగే శ్రీమాన్ గోత్ర. బాబు, నాన్నగారిదే అమ్మగారిదే ఈ కార్యక్రమం? నా ప్రాణానికి ప్రాణం నా తమ్ముడు వాసుది. వాసు నామధేస్య ప్రతి సంవత్సరీకాఖ్యాం కర్మకరిష్యేణ. నీళ్లు ముట్టుకోండి బాబు. ఈ పళ్ళెల్లో నువ్వులు కుడి చేత్తో తీసుకోండి బాబు. తర్పణం వదలండి. ఓం యో వైదాం బ్రహ్మణో వేద అమృతే నావృతాంబరీం. అమ్మా సంగీత, మీ అన్న ఆత్మశాంతి కోసం పాపం చేసి హుండీలో డబ్బులేసేవాళ్ళని చూశాను. ప్రాణం తీసి ఆత్మ నోరు మూయించాలనుకునేవాడిని నిన్నే చూస్తున్నాను. లేదమ్మా, నన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. వాసు నా పంచ ప్రాణాలమ్మా. వద్దు, నీ అబద్ధాలు వినే ఓపిక మాకు లేదు. నిన్నటిదాకా మీ వాస నేనే చెప్పావు. ఇవాళ మీ వాస అంటే నాకు పంచ ప్రాణాలని చెప్తున్నావు. నీ పాపిష్టి చేతులతో పిండం పెడితే కాకులు కూడా తినవు. మా ముగ్గురిని కూడా చంపి నలుగురికి కలిపి పెట్టి పిండాలి. నేను వచ్చింది మీ ప్రాణాలు తీయడానికి కాదు, మీకోసం ప్రాణాలు ఇవ్వడానికి. శభాష్, ఇప్పుడు మీ అందరూ నాకు నచ్చారు. మీలో ఎవరు గొప్పవాళ్ళో నేను టెస్ట్ పెడతాను. అన్నం చంపిన హంతకుణ్ణి ఎదురుగా చూడడం కంటే చనిపోయిన మీ అన్నయ్య దగ్గరికే వెళ్ళడం నయమనుకుంటున్న మీరు చేస్తారో, మీకోసం ప్రాణాలు ఇవ్వడానికి మీ అన్నగా వచ్చానని చెప్పుకుంటున్న ఇతను చేస్తాడో తేల్చుకోండి. స్వార్థం కోసం వచ్చిన ఆ దొంగ మా కోసం చచ్చిపోతాడన్నది ఒట్టి మాట. మేమే చచ్చిపోతాం. అమ్మా, నా చావైనా మీకు సంతోషాన్ని ఇస్తుందని మీరు నమ్మితే, నిజంగా నమ్మితే నేను ఈ విషయం తాగి చచ్చిపోతానమ్మా. మీరు నిండు నూరేళ్లు బతకాలి తల్లి. సమరసింహ, నీకివే నా అంతిమ జోహార్లు. వచ్చే జన్మలో మళ్ళీ శత్రువులుగా పుడదాం. అప్పుడు కూడా నీ చావు నా చేతిలోనే ఉండాలని కోరుకుంటున్నాను. అక్క చచ్చిపోతాడేమో.
వాడి జోలికి వెళ్ళొద్దంటే ఎందుకే మళ్ళీ వాడి దగ్గరకు వచ్చారు? అతను విషయం తాగేశాడు. తాగని పీడ వదిలిపోయింది. రే బుల్లబ్బాయ్, నీ కోరిక తీరడానికి వాడే పూల బాట వేశాడు. అనుభవించు. హలో, నేను అంజలి నాయనా. చెప్పమ్మా, ఏమి శుభవార్త? అవును, శుభవార్తే. వాడి చేత విషం తాగించాను. శభాష్! సార్, ఏ నిమిషానైనా అతని మీద బాంబులతో దాడి జరగవచ్చు. ఇప్పుడు మీ కడుపు మంట చల్లారిందా? రక్తం పంచుకు పుట్టకపోతేనే నిన్ను చదివించాలనుకున్నాడు, నీ ఆవిడతనం పోగొట్టాడు, నీకు పెళ్లి చేయాలనుకున్నాడు. ఇప్పుడు మీరు ముగ్గురు కలిసి అతన్ని చంపుకుంటున్నారు. చంపుకోండి. ఏంటే పెద్ద లెక్చర్ కొడుతున్నావు? ఈ ముగ్గురిని ముంబైకి తీసుకెళ్లి అమ్ముకోవాలనుకున్నాడు ఆ బ్రోకర్ విధవ. నోర్బై, అతని గురించి నీకేం తెలుసు? ఏం తెలుసని అవుతున్నావు? అతని పేరు చెప్తే రాయలసీమంతా చెయ్యెత్తి దండం పెడుతుంది. పేదలు అతన్ని దైవంగా కొలుస్తారు. శత్రువులు అతని పేరు చెప్తే చాలు గడగలాడిపోతారు. అతను రాయలసీమ సింహం, సమరసింహారెడ్డి. కమాన్, క్విక్. చెన్నై నుండి ముంబై మెయిల్లో బయలుదేరిన తన కొడుకు స్వాగతం పలకడానికి నరసింహారెడ్డి తన అంచెలతో వస్తున్నాడు. అదే ట్రైన్లో తన కూతురు ఎక్కించి ముంబై మీదుగా లండన్ పంపడానికి వీరరాఘవరెడ్డి తన అంచెలతో వస్తున్నాడు. రెండు గ్రూపులు ఎదురుపెట్టే 10 మంది కానిస్టేబుల్తోనే వెళ్తున్నాడు. వీరరాఘవరెడ్డిని మాత్రం లోపలికి వెళ్ళడానికి వెళ్ళే అవసరమైతే అరగంట ట్రైన్ ఆపుతామని చెప్పు. ఆ ముఠా ఆ గేట్ కూడా బయటకు వెళ్ళిపోగానే ఈ ముఠాని ఈ గేట్ కూడా లోపలికి వెళ్తాడు.
శభాష్, కుల గౌరవం నిలబెట్టావురా సమర. నా ఒంట్లో ఉన్నది మీరిచ్చిన సీమ రక్తం నాన్న. దానికి ఆకలేస్తే ఆహారం తినదు, పౌరుషాన్ని తింటుంది. శభాష్. వాసు ఏడి? ఇక్కడే ఉన్నా పెద్దయ్య, వస్తున్నా. అదేంట్రా చెంగు కప్పుకున్నావు నెత్తి మీద? లోపలంతా ఒకటే మంచు పెద్దయ్య, జలుబు చేసింది. రైల్లో మంచేందిరా? ఏసీ ఎక్కువ అయ్యేసరికి అదే మంచి అనుకుంటున్నా. సార్ ఒక 5 నిమిషాలు ఆగాలి. ఏమి దుర్ముహూర్తమా? కాదు సార్, లోపల నరసింహారెడ్డి గారు ఉన్నారు. ఉంటే వాళ్ళు వెళ్లే వరకు మిమ్మల్ని వదలొద్దన్నారు సార్ ఎస్పీ గారు. నెత్తి మీద టోపీ కనుక లేకుంటే తల పట్టాల మీద పడి ఉండేది. మేం ప్లాట్ఫారం మీదకి రాకముందు వాళ్లను తోకలు ముడుచుకొని వెనక్ గేట్ నుంచి వెళ్ళిపోమని చెప్పు. సార్ వాళ్ళు నా మాట వింటం లేదు. ఆగండి సార్, మీరు కొంచెం వెనకట్టు కూడా బయటకు వెళ్ళాలి. ఎందుకు? వేదాఖం రెడ్డి కూతుర్ని ట్రైన్ ఎక్కించడానికి ఇట్టే వస్తున్నారు. అయితే మీ ఇద్దరు ఎదురు పడితే తలకాయలు లేచిపోతాయి. మేం వెళ్ళిపోయాక అవసరమైతే మీ కానిస్టేబుల్స్ తో లెక్క పెట్టించుకో. సార్ మీకు దండం పెడతాను. నా కొడుకు ఆ వీర్రాఘవరెడ్డి మీద కేసు గెలిచి ఢిల్లీ లెవెల్లో మా పేర్లు పెట్టి ఇక్కడికి తిరిగి వస్తుంటే దొడ్డితోకుండా వెళ్ళమంటావా? తప్పుకో. ఆగండి బాబు సమరసింహారెడ్డి గారు, మీరు చదువుకున్నవాడు, అనవసరంగా ఈ రక్తపాతం ఎందుకు చెప్పండి. మీరైనా ఆ గేటు గుండా బయటకు వెళ్ళడానికి మీ నాన్నగారిని ఒప్పించి ప్లీజ్. నాన్న అటు వెళదాం పదండి. సమరా, మనం అటు వెళితే వాడు మీసం తిప్పుతాడ్రా. రొయ్య మీసాలు ఎంత తిప్పితే ఏం లాభం నాన్న? మనకెదురొస్తే వీధిలోనే కాదు కోర్టులో కూడా తొక్కేస్తామని నిరూపించుకున్నాం. పైగా మనం గెలిచిన ఆనందంలో ఉన్నాం, వాళ్ళు ఓడిన బాధతో ఉన్నారు. ఈ తృప్తినైనా వాళ్లకు మిగులుద్దాం. ముడుస్తాండారా? వాడు అరుస్తున్నాడు రా. కుక్క మురిగిందనుకో. నీ చేతిలో దండెందుకురా? నా కాళ్ళ మీద పడేయ్. వాడి కొడుకు అరుస్తున్నారా? కుక్క పిల్ల మురిగిందనుకో. దమ్ముంటే ఇట్లాంటిరా? దమ్మా యానాడైనా అమ్మ రొమ్ము పాలు తాగినాడా వాడు? పిరికి పంట పారిపోతాడు. సమరసింహారెడ్డి, ఢిల్లీలో కాదు సీమ సందుల్లోకి రారా, చూసుకుందాం నీ ప్రతాపము నా ప్రతాపము. మంచితనాన్ని పిరికితనంగా అర్థం చేసుకున్నావు కదరా. ఎగిరి పడ్డావంటే ఏరుకోవడానికి ఎముకలు కూడా మిగలవు. నీ వంశానికి ఉన్న విలువెంత, నీ పౌరుషానికి ఉన్న పవర్ ఎంత? దమ్ము గురించి రొమ్మ ఎరగదీసుకుని మాట్లాడావు కదరా. విడిపించుకో, విడిపించుకోరా. నిన్ను నరకడం నిమిషం పని. నీ కొడుకులు నీ వాళ్ళొచ్చేలోపు కత్తెక్కర్లేదురా. ఈ కాలు చాలు నీ కంటలోకి చంపడానికి. చూడు, నేను గట్టిగా తొడచరిచానంటే ఆ సౌండ్కే గుండాకి చస్తావురా నువ్వు.